కొబ్బరి రైతులందరికీ ఆ ఒక్క ముఖ్యమైన విషయాన్ని తెలియజేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. కొబ్బరి చెట్లలో కాండం నుండి రసం కారడం ఈ సమస్య అనేది ఇది చివరి దశ. మీ వేర్లకు ఆమ్లజని లోపం మొదలైందని అర్థం. మొదలవడమే కాదు, ఆగిపోయింది. కాబట్టి నేల బాగుంటే పంట చాలా బాగుంటుందని అందరూ అంటూ ఉంటారు. అందరికీ నమస్కారం. నేను ఈ మధ్యనే చిక్కమగళూరు జిల్లాలో ఒక పర్యటన చేయడం జరిగింది. అక్కడి కొబ్బరి రైతులతో పాటు చాలా తోటలను సందర్శించడం జరిగింది. చర్చలు జరిగాయి. అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ మేము గుర్తిస్తూ చాలా విషయాలను మేము చర్చించుకోవడం జరిగింది. కాబట్టి ఆ విషయంలో ఈరోజు నేను కొబ్బరి రైతులందరికీ ఆ ఒక్క విషయాన్ని తెలియజేయడానికి, ఎందుకంటే అక్కడ నేను ఆ పర్యటనలో చూసిన ముఖ్యమైన విషయం కొబ్బరి చెట్లలో కాండం నుండి రసం కారడం. ఎన్ని ప్రాంతాలు చూసినా కూడా కాండం నుండి రసం కారడం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ కాండం నుండి రసం కారడం అనేది చివరి దశ అని చెప్పవచ్చు. అది అలాగే కొనసాగితే చెట్టే పోయే పరిస్థితి వస్తుంది. దిగుబడి తగ్గడం, ఇవన్నీ జరిగి చివరి దశకు వచ్చి నిలబడిన పరిస్థితి ఈరోజు చాలా ప్రాంతాల్లో ఉంది. కాబట్టి దీని యొక్క కారణం ఏమిటి, దీని మూలం ఏమిటి అని గుర్తించే పద్ధతులను నేను ఒక్కొక్కటిగా వివరిస్తాను. మీ తోటలలో మీరే దీన్ని పరీక్ష చేసుకోండి. పరీక్ష చేసుకొని దాని సమస్య యొక్క మూలాన్ని గుర్తించుకొని దానికి పరిష్కారాన్ని నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఏం చేయాలి అంటే చూడండి, ఏ పంటకైనా సరే నేల చాలా ముఖ్యం. కాబట్టి నేల బాగుంటే పంట బాగుంటుందని అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు నేలని మనం ఒకసారి చెక్ చేద్దాం. మీ తోటలలో దయచేసి ప్రయోగాత్మకంగా మీరు చేయాల్సింది, వెళ్ళి నేలను మీ చేతితో తీయండి. తడిగా ఉన్న ప్రదేశంలోనే తీయండి. 30 అడుగు, 1 అడుగు అంత చేతితో తీయడానికి సాధ్యం ఉందా చూడండి. అదే గనక చేతితో తీయడానికి గట్టిగా ఉంది అనిపిస్తే నేలలో గాలి ప్రసరణ ఆగిపోయిందని అర్థం. మీ వేర్లకు కావలసిన ఆమ్లజని లోపం మొదలైందని అర్థం. మొదలవ్వడమే కాదు, ఆగిపోయిందని అర్థం. ఆమ్లజని ఎక్కడ ఆగిపోయిందో మీరు అలాగే లోతుగా తవ్వండి. ఆ కొబ్బరి చెట్టు వేర్ల సాంద్రతను చూడండి. అవి ఎంతవరకు ఉన్నాయి, అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నాయా లేదా వలలాగా ఉన్నాయో చూడండి. మీకే అర్థమవుతుంది. ఆ వేర్లను కత్తిరించి ఒకసారి చూడండి. అవి ఆరోగ్యంగా ఉన్నాయో లేదంటే నల్లగా మారిపోయాయో గమనించండి. ఒకవేళ అవి ఆరోగ్యంగా ఉండి తెల్లటి వేర్లు చాలా బలంగా ఉన్నట్లయితే నిజంగా మీ చెట్టుకు ఆ కాండ్రసం కారు తెగులు వచ్చి ఉండదు. ఆ వేర్లలో నలుపు రంగు వచ్చిందంటే దాని అర్థం మట్టి గట్టిపడిపోయి శ్వాసక్రియ ఆగిపోయిందని, ఆ ప్రదేశంలో నీటి ఇంకుడు కూడా ఆగిపోయింది. ఇంకా అలాగే చూడాలంటే మట్టిలో వానపాములు ఉన్నాయో లేవో చూడండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నేల ఆరోగ్య సూచిక అని వానపామును అంటారని చెబుతూ ఉంటారు. ఆ వానపాములు మట్టి తీసినప్పుడు అక్కడ ఉన్నాయో లేవో. సార్ ఒక్కటి దొరికింది అని అనుకుంటే ఆ ఒక్కదాంతో మీ తోట బాగుపడటం అనేది సాధ్యమయ్యే పని కాదు. కనీసం 1 స్క్వేర్ ఫీట్ మట్టిని మీరు తీసినట్లయితే సుమారు 10 నుండి 14 వానపాములు దొరికితే మీ తోటకు కాండరసం కారు తెగులు రావడానికి అవకాశమే లేదు. అవి దొరకలేదంటే ఆ కాండరసం కారు తెగులు రావడానికి దీనికి సరైన సంబంధం ఉందని మనం చెప్పవచ్చు. అప్పుడు ఏమైనట్లు 3 పరీక్షలు పూర్తయ్యాయి. మట్టి గట్టిపడిపోయింది. వేర్లు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా నల్లబడుతున్నాయా అనేది చూసాం. వానపాములను చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత అసలు కారణం ఏమై ఉంటుందో నిర్ణయించవచ్చు. ఈ 3 లక్షణాలు మనకు కనిపించేటటువంటివి. ఏ మట్టిలో అయితే సేంద్రియ కర్బనం అనేది చాలా తక్కువగా ఉంటుందో ఆ మట్టిలో మాత్రమే కనిపించేటువంటి లక్షణాలు ఇవి. అంటే మీ మట్టిలో సేంద్రియ కర్బనం తక్కువగా ఉందని ప్రకటించినట్లే. ఎంత పరిమాణంలో ఉంది కాబట్టి నేటి శాస్త్రవేత్తల ప్రకారం చెప్పాలంటే లెస్ ఉన్న 0.5% అని చెప్పబడుతుంది. ప్రాంతంలో కనుగొనబడిన ఒక విషయం. అలాంటప్పుడు మనది ఎందుందో లేదో ఇంకా
ఎక్కువ ఉందో అనే ప్రశ్న రావచ్చు. నేను చెప్తున్నా దానికంటే తక్కువ ఉన్నందుకే కాండ్రసం కారు తెగులు వచ్చింది. ఏ మట్టిలో అయితే సేంద్రియ కర్బనం అనేది అత్యంత తక్కువగా ఉంటుందో ఆ మట్టిని నిర్జీవ నేల అని అంటారు. అక్కడ దిగుబడి పడిపోయి ఉంటుంది, కాయ పట్టదు, కారే తెగులు వస్తుంది. దానితో పాటు వేరే వేరే కీటకాలు, పురుగుల వలన కూడా సమస్యలు వస్తాయి. అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి ఈ తోట నాకేమీ ప్రయోజనకరం కాదు అనే ఒక స్థితిలో మీరు అక్కడ ఆ తోటను చూడటానికి అవకాశం ఉంటుంది. సేంద్రియ కర్బనం అనేది మట్టిలో ఉండేటటువంటి చాలా ముఖ్యమైన అంశం. మీ తోటలో గనుక సేంద్రియ కర్బనం 1% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఉత్తమమైన దిగుబడి, తెగుళ్ల సమస్య తక్కువగా ఉంటుంది, కీటకాల సమస్య తక్కువగా ఉంటుంది. ఒకవేళ 1% కంటే తక్కువగా ఉన్నట్లయితే మీ దిగుబడి సుమారుగా 20 నుండి 30% వరకు తగ్గిపోతుంది. 0.5% కంటే తక్కువగా ఉన్నట్లయితే ఏ సమస్యలు వద్దని అనుకుంటారో ఆ సమస్యలన్నీ కూడా ప్రదేశంలో ఉంటాయి. ఇది మీరు గుర్తించవలసిన విధానం. అయితే ఇక్కడ పంట బాగా రావాలంటే ఎలా ఉండాలి అంటే మట్టి మృదువుగా ఉండాలి, చాలా మెత్తగా ఉండాలి, తెల్లని వేర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండాలి, వానపాములు చేతి నిండా దొరుకుతూ ఉండాలి. దీనినే ఆరోగ్యకరమైన మట్టి అని పిలుస్తారు, సజీవ మృత్తిక అని పిలుస్తారు. కొబ్బరి పంట ఉండాల్సింది నిర్జీవ మృత్తికలో కాదు అని మీరు అడగవచ్చు. అవును, నిర్జీవ మృత్తికలోనే ఉండాల్సిందే. అందువల్ల ఇక్కడ మీకు వచ్చే చివరి ప్రశ్న ఏమై ఉండొచ్చు అంటే, అవును, ఇదంతా పరీక్ష చేసినప్పుడు మాది మీరు చెప్పిన రీతిలోనే ఉంది అనేటటువంటి విషయం మీకు గనుక అర్థమైతే ఆ మట్టిని క్షీణించిన నేల అని అంటారు. ఈరోజు మన దేశంలో చూసుకుంటే 33% మట్టి క్షీణించిన నేల అంటే నిర్జీవ మృత్తిక అని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. క్షీణించిన నేల నుండి దాన్ని పునరుజ్జీవింపజేస్తే, నేల పునరుజ్జీవనం చేసినట్లయితే జీవరాశుల వైవిధ్యాన్ని పెంచుకుంటుంది. మట్టిలో అన్ని రకాల ఉపకారి సూక్ష్మజీవులు, వానపాముల అభివృద్ధి జరుగుతుంది. అప్పుడు అయితే మనం చూస్తున్నామో ఇది శిలీంధ్ర వ్యాధి. ఇది మట్టి నుండి వచ్చేది కాదు. మట్టి బలహీనపడినప్పుడు, వేరు బలహీనపడినప్పుడు ఆ సమయంలో చెట్టుకు రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఆ ప్రదేశంలో వాతావరణంలో ఉండేటువంటి శిలీంధ్రం ఆ చెట్టు మీద ఎక్కడైనా గాయం ఉన్న చోట లేదా చెట్టు విరిగిన చోటతేమ ఉన్నప్పుడు అది సంక్రమణ జరిగి అక్కడ ఒక కాండం స్రావం అనేది మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉత్తమంగా ఉండాలంటే మృత్తిక మెదువుగా ఉండాలి, వేర్ల అభివృద్ధి, తెల్ల వేర్లు బాగా రావాలి, వానపాము ఉత్పత్తి కావాలంటే 14 సంవత్సరాలుగా లక్షలాది మంది రైతుల యొక్క పొలాల్లో ప్రయోగాత్మకంగా నేను నిలబడి విజయవంతం చేసినటువంటి వ్యక్తిని నేను అయి ఉన్నాను. లక్షలాది కిలోమీటర్లు నేను ప్రయాణించి డాక్టర్ సాయిల్ అని పిలువబడేటువంటి జీవన ద్రావణం అంటే అది ఒక ద్రవ కన్సార్టియం మృత్తికకు అందించడం ద్వారా కేవలం 15 నుండి 30 రోజుల్లోనే ఫలితాన్ని అందించి ఉత్తమమైన పంటను, ఉత్తమమైన దిగుబడిని ఇస్తున్నటువంటిది 1, 2 కాదు. మా యూట్యూబ్ ఛానల్లో 4000 వీడియోలు ఉన్నాయి. 1, 2 కాదండి, రిజల్ట్ అనేది పూర్తి సక్సెస్. దీనిని మేము క్యాచ్ చేసి వీడియోలుగా చేసినటువంటివి 4000 వీడియోలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఇంతే. నేను ఇంతసేపు మాట్లాడినదంతా ఒక విజ్ఞానం. ఈ విజ్ఞానం మీకు అర్థమైతే మీరు మీ మృత్తికను డాక్టర్ సాయిల్ అనే జీవన ఎరువు ద్వారా పునరుజ్జీవనం చేసుకున్నట్లయితే మీ స్టెమ్ బ్లీడింగ్ అనేది పూర్తిగా అదుపులోకి వస్తుంది. అలా కాకుండా
రసాయన ఎరువులు తక్కువయ్యాయి లేదా ఏదో మందు వేయాలని మీరు అదే ప్రయత్నం చేస్తే మృత్తికలో ఎంతవరకైతే సేంద్రియ కర్బనం అనేది మెరుగుపడలేదో అంతవరకు మీ స్టెమ్ బ్లీడింగ్ అనేది పూర్తిగా ఆగదు, అది నిలవదు. స్టెమ్ బ్లీడింగ్ ఆగపోగా అది పూర్తి చెట్టునే నాశనం చేసేటువంటి ఒక పని జరుగుతుంది ఈ రోగం వలన. అందువల్ల మీ చెట్లను కాపాడుకోవాలి అంటే ముందుగా మృత్తికను కాపాడుకోవాలి. మృత్తిక బాగుంటేనే మీ చెట్టు కూడా బాగుంటుంది. మీ చెట్టు బాగుంటే ఉత్తమమైన దిగుబడి వస్తుంది. అందువల్ల మీ యొక్క పొలాల్లో కూడా ఈ సమస్య ఉన్నట్లయితే ఈ నంబర్కు కాల్ చేయండి. మీ పొలానికి వచ్చి మృత్తిక పరీక్ష చేసి అక్కడ మృత్తిక పరీక్షలో వచ్చేటటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకుని ఆ మృత్తికను పునరుజ్జీవనం చేసి అదే విధంగా మా యొక్క ధాతు మొబైల్ యాప్లో మీరు మీ యొక్క తదుపరి సమస్యలను మీ సొంత మొబైల్లోనే ఒక ఫోటో తీసి ఆ యొక్క లక్షణాల ఆధారంగా మీకు సూచనలు ఇచ్చి మీ పంటలను ఉత్తమంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ధాతు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మా నిపుణులు మీ పొలానికి వచ్చి మీకు సమాచారం అందిస్తారు. దయచేసి దీనికోసం ఫోన్ చేయండి. మీ పొలం మృత్తికను సరిచేసుకోండి, మీ పంటలను బాగా పండించుకోండి అని చెబుతూ నా మాట ముగిస్తున్నాను. ధన్యవాదాలు.